శ్రీ గురుభ్యో నమః. ఇక రామాయణంలోని బాలకాండలోని 43వ సర్గ గురించి తెలుసుకుందాం. విశ్వామిత్ర మహర్షి రాముల వారితో ఇలా అంటూ ఉన్నాడు గంగావతరణం గురించి. రామ, బ్రహ్మదేవుడు వెళ్లిపోయిన తర్వాత భగీరథుడు భూమిపై బొటనవేలు మోపి 1 సంవత్సర కాలం నిలబడి శివుడి కోసం తీవ్రమైన తపస్సును చేస్తాడు. అతడు ఊర్ధ్వబాహువై ఎలాంటి ఆశ్రయము లేక నిశ్చలుడై కదలక మెదలక గాలిని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ రాత్రింబవళ్లు తపస్సును చేస్తూనే ఉంటాడు. ఇక 1 సంవత్సర కాలం గడిచిపోతుంది. సర్వలోక పూజ్యుడైన శంకరుడు ఉమతో ప్రత్యక్షమై భగీరథుడితో ఇలా అంటాడు. నరేంద్ర, నీ తపస్సుకు మెచ్చాను. నీ కోరిక నెరవేరుతుంది. గంగను నా శిరస్సులోనే ధరిస్తాను అని. ఇక ఆ తర్వాత హిమవంతుడి పెద్ద కూతుడు సర్వలోకాలకు పూజ్యురాలైన గంగా నది మహారూపముతో దుస్సహమైన వేగముతో ఆకాశం నుండి పవిత్రమైన శివుడి శిరస్సుపై పడుతుంది. ఏమాత్రము ధరించే శక్యం కాని గంగాదేవి నా ప్రవాహంతో శంకరుడు కూడా పాతాళానికి చేరుకుంటాడు అని అనుకుంటుంది. ఇక శంకర భగవానుడు గంగానది యొక్క గర్వాన్ని గమనిస్తాడు. ఆ తర్వాత ఆయన ముక్కంటి ఆమె గర్వాన్ని అణిచివేయాలని సంకల్పించుకుంటాడు. హిమవత్ పర్వతాలతో సమానమైన జటాజూట మండలాలలోనే గుహాల్లోనే ఒప్పుకున్నది అయిన శివుడి యొక్క పవిత్రమైన శిరస్సులోనే ఆ పుణ్య నది పడుతుంది. ఇక గంగ ఎంత ప్రయత్నించినా భూమికి చేరుకోలేకపోతుంది. ఇక శివుడి జటాజూటంలోనే చిక్కుకొని ఆమె అక్కడే ఉండి బయటికి రాలేకపోతుంది. ఆ తర్వాత గంగానది చాలా సంవత్సరాల పాటు శివుడి జలలోనే తిరుగుతూ ఉంటుంది. ఇక భగీరథుడు గంగ ఉనికిని కనుక్కోలేక మరలా శివుడి కోసం తపస్సును చేస్తాడు. ఇక శంకరుడు ఆ భగీరథుడి తపస్సునికి మెచ్చి గంగను హిమవత్ పర్వతంలోనే బ్రహ్మ నిర్మితమైన బిందు సరోవరంలో విడుస్తాడు. అలా విడిన ఆ గంగా ప్రవాహము 7 పాయలుగా ఏర్పడుతుంది. పవిత్ర జలాలు గల హ్లాదిని, పావని, నళిని అనే 3 గంగలు తూర్పు దిశగా ప్రవహిస్తాయి. సుచక్షువు, సీత, సింధువు అనే 3 మహానదులు మంగళప్రదులైన జలాలతో పశ్చిమ దిశగా ప్రవహిస్తాయి. ఇక ఆ గంగా ప్రవాహాలతో 7వది భగీరథ మహారాజుని అనుసరిస్తుంది. రాజర్షి అయిన భగీరథుడు ఒక దివ్య రథములో ముందు ప్రయాణిస్తూ ఉంటే మహావేగం గల గంగ అతని వెంట ప్రవహిస్తుంది. ఆ గంగా జలాలు ఆకాశం నుండి శంకరుడి శిరస్సును, అక్కడి నుండి భూమికి చేరుతున్నప్పుడు మహాధ్వనులతో మిక్కిలి వేగంగా ఉంటాయి. ఇక గంగా ప్రవాహానికి సాగి వచ్చిన మత్స్యలతోడో తాబేళ్లతో, ముసళ్లతో, ఇతర జల జంతువులతో భూమి చాలా శోభిల్లుతూ ఉంటుంది. అలా దివి నుండి భూమికి చేరిన గంగను దేవతలు, ఋషులు, గంధర్వులు, సిద్ధులు మొదలైన వారు కన్నుల పండగ చూస్తారు. నగరాలలో విపులంగా ఉన్న విమానాల నుండి, గుర్రాలపై నుండి, భద్రగజాలపై నుండి ఆ దేవతలు మొదలైన వారు అందరూ ఆకాశంలో నిలబడి సంభ్రమాశ్చర్యాలతో గంగను చూస్తారు. భూలోకంలో అత్యద్భుతమైన సర్వోత్తమైనదిగా గంగావతరణ దృశ్యము చూడాలన్న వారు ప్రముఖ దేవతలు కూడా అక్కడికి చేరుకుంటారు. మేఘాలు తొలగిన గగనము, అక్కడికి చేరుకుని వచ్చిన దేవతాగణాలు ఆభరణ శోభాలతో దేదీప్యంగా ప్రకాశిస్తున్న 100ల కొలది అయిన సూర్యకాంతులతో సదృశ్యమై విరాజిల్లుతూ ఉంటుంది గంగమ్మ. ఇక అక్కడ సంచరిస్తున్న ముసళ్లతో, సర్పాలతో, మీనాలతో వ్యాప్తమైన ఆకాశము విద్యుత్ కాంతలాగా మిరుమిట్లు కలుపుతూ ఉంటుంది. ఇక ఆ తర్వాత తెల్లగా చిమ్మబడుతున్న నీటి నురగలతో విరాజిల్లుతున్న గంగమ్మ హంసల గుంపులతో, శరత్కాల మేఘాలతో వ్యాప్తి చెందినట్లు ఉంటుంది. ఆ గంగా వాహిని కొన్ని ప్రదేశాలలో అతి వేగంగా, కొన్ని తావులలో వంకరగా, మరికొన్ని చోట్ల విశాలంగా, వేరొకరితోట పల్లకాలుగా దూకుతూ, ఇక తుళ్ళిపడుతూ ప్రశాంత గంభీరంతో సాగిపోతూ ఉంటుంది. ఇక గాలి తాకిడికి తరంగాలు మాటి మాటికి ఎగిరిపడుతూ నీటితో నీరు కొట్టుకుపోతుంటే నేలపై పడుతూ ఉంటుంది.
ఇక శంకరుడి శిరస్సు నుండి జాలువారి భూమిపై దూకుతున్న నీరు మురికి తొలగి నిర్మలంగా ప్రకాశిస్తూ ఉంటుంది. దేవతలు, ఋషులు, గంధర్వులు, భూలోకవాసులు ఆ జలాన్ని శివుడి శిరస్సుపై నుండి పడింది కనుక అతి పవిత్రమైంది అని తలుస్తూ ఆ జలాల ఆధారముతో తమ శిరస్సుపై చల్లుకొని ఆచమనం చేస్తారు. శాపోపహతులై దివి నుండి భూమికి చేరిన వారు కూడా ఆ గంగలో మునిగి పాపరహితులవుతారు. పవిత్రమైన గంగా జలాల స్పర్శతో వారు పునీతులై మరలా ఆకాశంలోకి చేరుకొని తమ తమ లోకాలకి వెళ్ళిపోతారు. ఇక పవిత్ర గంగా నదీ జలాలతో స్నానాలు చేయడంతో అలసట పొంది జనులు కూడా చాలా సంతోషిస్తారు. మహా తేజస్వి రాజర్షి అయిన భగీరథుడు దివ్య రథాన్ని అధిరోహించి ముందుకు సాగిపోతూ ఉంటే గంగమ్మ కూడా ఆయన్ని అనుసరిస్తూ ఉంటుంది. దేవతలు, ఋషులు, దైత్యులు, దానవులు, రాక్షసులు, గంధర్వులు, యక్షులు, కిన్నెరులు, మహానాగులు, అప్సరసులు మొదలైన వారందరూ అలాగే జలచరాలన్నీ భగీరథుడి వెంట ప్రవహిస్తున్న గంగానది మిక్కిలి ఆనందంతో వెంబడిస్తాయి. సర్వ పాపహరిణి అయిన నదులలో శ్రేష్టమైనదిగా వాసికెక్కిన గంగా భగీరథ మహారాజు వెళ్లిన చోటుకెల్లా తాను వెళుతూ ఉంటుంది గంగమ్మ. అసాధారణ కార్యాలతో నిర్వహించడంలో సమర్థుడైన మహాత్ముడైన జహ్ను మహర్షి క్రతువును ఆచరిస్తూ ఉంటే గంగానది ఆయన యజ్ఞవాటికను ముంచివేస్తుంది. ఇక జహ్ను మహర్షి గంగ యొక్క అహంకారపూరిత చర్యకి చాలా క్రుద్ధుడవుతాడు. ఆ తర్వాత ఆ ముని గంగా జలాలన్నింటినీ అత్యద్భుతంగా అంటే ఆశ్చర్యకరంగా పానం చేస్తాడు. అక్కడ అంతటా దేవతలు, గంధర్వులు, ఋషులు అబ్బురపడి పురుషశ్రేష్ఠుడు మహాత్ముడు అయిన జహ్ను మహర్షిని పూజిస్తారు. గంగాదేవిని కూడా ఆ మహాత్ముడికి కుమార్తెను చేస్తారు. ఆ తర్వాత ఆ మహా తేజస్వి పరమ ప్రీతుడై గంగా జలాలను తన చెవుల ద్వారా విడిచిపెడతాడు. అందువలన జహ్నిసుతి అయింది కాబట్టి గంగను అప్పటి నుండి జాహ్నవిగా ప్రసిద్ధికెక్కింది. గంగ తర్వాత భగీరథుడి రథాన్ని అనుసరిస్తూ ప్రవహిస్తుంది. ఆ నదీమ తల్లి సముద్రంలో కూడా చేరుతుంది. అంతేకాదు ఆ భగీరథుడి కార్యసిద్ధికై రసాతలంలో అంటే పాతాళంలో కూడా ప్రవహిస్తుంది. రాజర్షి అయిన భగీరథుడు పట్టుదలతో గంగని తీసుకువచ్చి భస్మ రాశిగా మారి ఉన్న తన ముత్తాతల్ని చూసి మిక్కిలి దైన్యముననికి లోనవుతాడు. ఆ తర్వాత ఆ భస్మ రాశిని పవిత్రమైన గంగా జలాలతో ముంచివేస్తాడు. ఆ తర్వాత సగరపుత్రులు పాపరహితులై స్వర్గానికి చేరుకుంటారు. వాల్మీకి మహర్షి విరచితమై ఆది కావ్యమైన శ్రీమద్ రామాయణమునందలి బాలకాండనందు 43వ సర్గ సమాప్తం. స్వస్తి. ఇది అండి రామాయణంలోని బాలకాండలోని గంగావతరణం గురించి. నెక్స్ట్ వీడియోలో 44వ సర్గ గురించి తెలుసుకుందాం. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సునీత యజ్ఞమూర్తి బ్లాగ్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మీ విలువైన సజెషన్స్ని క్రింద కామెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.